హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియమైన సమయంలో ఈనాటి పునరుద్ధాన దినము ద్వారా, విశ్రాంతి దినము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతించుకొనుటకును, గణపరచుకొనుటకును, ఆరాధించుకొనుటకును ఆయన మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రప్రథముగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేను కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ మరి ఈనాటి పునరుద్ధాన విశ్రాంతి దిన ఆరాధన క్రమంకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన సమయంలో నేను నిన్నటి కాల సమయంలో మరి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, ప్రభువా నీ పరలోక మన్నాతో నన్ను నింపు అని ప్రార్థించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఇచ్చిన ఆ యొక్క పరలోక మన్నాను ఇప్పుడు మీకు పంచిపెట్టమని దేవుడు ఆజ్ఞాపించగా, మరి దినము కొన్ని మాటలు దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక వాటిని వాక్య రూపంలో మనం విని విడిచిపెట్టకుండా హృదయం అనే పలక మీద స్పష్టంగా వ్రాసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు తెలియజేస్తున్నా. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పక్షమందుండి నన్ను బలపరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకిక ఆశలు లేవను కొనగా, నా ఆశ తీర్చితివే. ఆశలు తీర్చితివే. నలు దిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా. దేవునికి ప్రియమైన సమయంలో ఈ వచనములు పాట రూపముగా మార్చి పాడినది దావీదు కుమారుడైన సొలొమోను.
దావీదు కుమారుడైన సొలొమోను చిన్నవాడిగా ఒక రాజ్యభారాన్ని చేపట్టడానికి ముందుకు వస్తున్నప్పుడు తండ్రి అయిన దావీదు చెబుతున్నాడు, నాయనా, నేను మరణమబోతున్నాను, భయపడొద్దు, దిగులు చెందకు, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, నీవు చేయబోయే ఏ పనైనను ఆ పనికి పూనుకొనము, నిరాశ చెందకు, నిర్లక్ష్యపరచకు అని దావీదు సొలొమోనుతో చెబుతూ ఉన్నాడు. ఎందుకు? దావీదు అప్పటికి యవ్వన కాలంలో ఉన్నాడు గనుక, యవ్వన కాలంలో ఉన్నవారు కుడికి ఎడమకి తొట్టిల్లుతూ ఉంటారు గనుక, యవ్వన కాలంలో ఉన్నవారు అనాలోచనలకు వెళుతూ ఉంటారు గనుక, యవ్వన కాలంలో ఉన్నవారిని అపవాది వెంబడిస్తూ టార్గెట్ చేస్తుంది గనుక దేవునికి మహిమ కలుగునగాక. ఏమాత్రం దేహంలో యవ్వనం అనేది ఉంటే మాత్రం ఎవరిని విడిచిపెట్టదు అపవాది. ముసలోళ్ళ దగ్గరికి అది వెళ్ళదు, ఇలాంటి అబ్బాయిల దగ్గరికి వెళ్ళదు, అంటే చిన్నపిల్లవాళ్ళ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళకి కామ క్రోధ మదమచ్చరాలు ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి శరీరాశలు ఉండవు, వారికి నేత్రాశలు ఉండవు, వారికి జీవపు డంబము ఉండదు కనుక వారి దగ్గరికి వెళ్ళదు. అపవాది యొక్క తరగతులు ఏమిటి? కామము, క్రోధము, మదము, మత్సరము, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. అవి నేర్పిస్తుంటుంది అపవాది మనకి, ప్రతిరోజు నేర్పిస్తూనే ఉంటుంది మనకి. గనుక దేహములు ఏమాత్రం చిన్న వయస్సు ఉన్నా ఖచ్చితంగా అపవాది వారిని పట్టుకుంటుంది, పీడిస్తుంది, వారిని చెడగొట్టడానికి, చేరపడానికే చూస్తూ ఉంటుంది. కనుక దావీదు కుమారునికైన సొలొమోనుకు చెప్తున్నాడు, నువ్వు యవ్వనములో ఉన్నావు, నేను చెప్పే ప్రతి మాటను నీవు తూచా తప్పకుండా పాటిస్తే నువ్వు బహు ఘనత నొందుతావు అని తండ్రి అయిన దావీదు కుమారుడైన సొలొమోనుకు చెప్పి ఉన్నాడు. ఆ మాటలు ఈరోజు మీకు దేవుడు చెప్పమన్నాడు కనుక నేను చెబుతున్నాను. హల్లెలూయా. దేవునికి ప్రియమైనవారా, మరి 1వ రాజుల గ్రంథము మనము చదువుకున్న పాఠ్య భాగంలో 2వ అధ్యాయము 1 నుండి చదువుకుందాము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఎలాగ ఆజ్ఞించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పనిని పూనుకొందువు, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రశస్తమైన వాతావరణంలో ఈనాటి పునరుద్ధాంధ్రములోనికి, విశ్రాంతి దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినంత వరకు జరగవలసిన ప్రతి కార్యక్రమమును క్రమముగా, నమ్రతగా, వినయముగా, మర్యాదపూర్వకం జరిగించి శ్రేష్టమైన సమయము తండ్రి వాక్య భాగంలోకి మమ్మల్ని తోడుకొని వచ్చిండగా దీనదాసుని మీ సిలువచాటు నన్ను మరుగుపరచండి. మానవ స్వరాన్ని మరుగుపరిచి మహిమాంతని మీ స్వరంతో నన్ను నింపండి. వినిచిన నీ ప్రియులందరికీ నీ వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేయండి. ఆది నుండి అంతవరకు మీరే ఉండి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవునికి ప్రియమైన ద్వారా మనము చదువుకున్న లేఖనాలను మరొకసారి ధ్యానం చేద్దాము. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఎలాగ ఆజ్ఞించాను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడల
నీవు ఏ పనికి పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి ప్రియమైన ఇప్పుడు దావీదు తన యొక్క కుమారుడిని సొలొమోనుకు 3 మాటలు చెప్పాడండి వాక్యములు. మనము ఏంటి ఆ 3 మాటలు? మనం మొట్టమొదటిగా ధైర్యము, రెండవది నడుచుట అంటే మార్గాలలో నడవడి, రెండవది నడవడి, మూడవది వివేకము. ధైర్యము, నడవడి, వివేకము, ఈ 3 మనిషికి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి విషయానికి అధైర్యపడకండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడుతున్నారు. చాలామంది ప్రతిదినము పిరికి వాళ్ళగే ఉంటారండి. పెద్దలు చెప్పిన ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? దినదిన గండము 100 ఏళ్ళ ఆయుస్సట. ఎందుకండి? 100 సంవత్సరాల జీవితం ఉండి రోజు చచ్చిపోతుంటే సుఖం ఉంది ఏమండి? మనుషులు చూస్తే భయము, వాతావరణం చూస్తే భయము, తెగులు చూస్తే భయము, ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయని భయము, నేను ఉంటాను అన్న భయము, నేను ఊడుతానేమో భయము, నేను ముసలైపోతాను భయము, నాకు వయసు అయిపోతాను భయము, ఎదటి వారికి ఏదైనా రోగం వస్తే నాకు వస్తుందేమో భయము. ఏమండి? ఈ నెల ఇలా గడిచిపోయింది, ఇంకొచ్చే నెల ఎలా గడుస్తుందో భయము. ఎందుకండి భయాలు? కనుక కాలములు సమయములు ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నాయి. భయపడద్దు అని. ఎందుకంటే ఇప్పుడు సొలొమోను ఒక గొప్ప రాజ్యభారం పోయిపోతున్నాడు. ప్రజలు ఏలాలంటే రాజ్యం సంరక్షించండి ఆ సమస్య కాదండి. యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, మనుషులు వ్యతిరేకించవచ్చు, కుటుంబీకులే వ్యతిరేకించవచ్చు. అంతే కదండి. ఒక కుటుంబ వ్యవస్థను తీసుకునండి, ఆ కుటుంబంలో ఎన్ని ప్రెజర్స్ ఉంటాయో. ఏమండి? ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి? భార్యకి భర్తకు వివాదం కలగవచ్చు, తల్లిదండ్రుల పిల్లలకు వివాదం కలగవచ్చు, మరి కుటుంబీకులు కుటుంబ వివాదం కలగవచ్చు, రక్త సంబంధికి వివాహం కలగవచ్చు, వివాదం కలగవచ్చు, ఇరుగు పొరుగు వారికి వివాదం కలగవచ్చు. ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి. నాకు ఉన్నది చిన్న కుటుంబమే, కానీ కుటుంబం ఎన్నో ప్రెజర్స్, తెగుళ్ళు రావచ్చు, తేడాలు రావచ్చు. మరి అటువంటిది ఒక గొప్ప రాజ్యం ఏలాలంటే ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి, ఎన్ని ఒత్తిడులు ఉంటాయి. అటువంటి ఒత్తిడిని తట్టుకోవాలి నాయనా. గనుక ఏది సంభవించినా నువ్వు పిరికివాడిగా ఉండవద్దు, ధైర్యముగా ఉండవు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఒక కుటుంబం పట్టి మాట్లాడు. కుటుంబంలో నీవు తల్లిగా, తండ్రిగా, కుమారుడిగా, కుమార్తెగా, భార్యగా, భర్తగా ఉన్నను భయపడద్దు. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనాను నీ స్థితిని, పరిస్థితిని మార్చగల దేవుడును. నీవు నన్ను స్తుతించగలవా? నీవు నన్ను స్తుతిస్తే నీ స్థితిని మారుస్తానంటాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు మరి తండ్రి అయిన దావీదు కుమారుడితో చెబుతానమాట, ధైర్యముగా ఉండు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. రెండవది మంచి నడవడిగా ఉండు. రెండవది అంటే మంచి నడక. నడక అంటే క్యాట్ మూన్ వాక్ కాదండి. మీరు అదే అనుకుంటారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు అయ్యే బాగా వైరల్ అవుతుంది. క్యాట్ వాక్, మూన్ వాక్, దరిద్రమైన వాకులన్నీ అక్కడే ఉన్నాయి. అలాంటి నడవడిలు కాదు, అలాంటి నడక కాదు. నడక అనగా నీ గుణగణాలు, లేక నీకున్న ఆలోచనలు, ఇంకేమైనా చెప్పచ్చు. నీకున్న ఆలోచనలు అనుకుందాం. నీ ఆలోచనలను ఎలా ఉండాలి? చూసేవారికి గౌరవంగా ఉండాలి. చూడిన వెంటనే ఈ యొక్క అబ్బాయి ఎంత మంచి నడవడండి, ఎంత క్రమశిక్షణ అండి. అలాగనే ఒక అమ్మాయిని చూసేవారికి ఎలాగ ఉండాలి? ఈ అమ్మాయి చాలా చాలా అనుకోగల వ్యక్తి. ఈ అమ్మాయి చాలా వినయంగా ఉంది, చాలా ఒబీడియంట్గా ఉందండి. ఈ అబ్బాయి చాలా ఒబీడియంట్గా ఉన్నాడండి. ఇది నడక. చూసేవారు వెంటనే మంచిది. మనకు ఆస్తులు అంతస్తులు ఉన్నను లేకపోయినను మంచి నడువు, మంచి డిసిప్లైన్, మంచి క్రమం కావాలి. దాని నడక. నీ నడకను కనిపెడుతున్నారు వెలుపుటివారు. నీ పడకను కనిపెట్టలేరేమో కానీ నడకను కనిపెడుతుంటారు. జాగ్రత్త. నడక చాలా ప్రాముఖ్యము. కొంతమంది నడుస్తూ ఉంటారు, ఎత్తుజోడులు వేసుకుంటూ ఒక రకం నడుస్తారు, బూట్లు వేసుకుంటూ ఇంకొక నడుస్తారు. నడకలు మారిపోతుంటాయి అప్పుడప్పుడు వాళ్ళకి. అవి లోకానుసారం నడకలు, అవి మనకు అవసరం లేదు. దేవుడు ఇక్కడ చెబుతున్నది ఏంటి? ఆత్మీయమైన నడక. ఆత్మీయమైన నడక ఏంటి? క్రమము, వినయము, విధేయత, ఒబీడియంట్.
ఇది ఆత్మీయమైన నడక. ఇటువంటి ఆత్మీయమైన నడకతో నడువునైనా అన్నాడు తండ్రి అయిన దావీదు కుమారుడైన సొలొమోనుతో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయమైన నడకలు నడండి, లోకానుసార నడకలు నడొద్దు. ఇంకొకరిని చూసి నువ్వు నడొద్దు. ఏమండి, వాళ్ళు ఎలా నడుస్తావు నువ్వు అలాగే నడని ప్రయత్నించుకో అంటే, వాళ్ళు అలంకరణ లేకపోతే వాళ్ళు వస్త్రధారణ గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళ నడకలు వారు రెక్లెస్గా ఉంటారు, ర్యాష్గా ఉంటారు. నువ్వు అలా నడకో, వాడు అలా చెప్తాను, నేను అలాగే మాట్లాడతాను. చాలామంది ఈరోజు అలాగే నడుస్తున్నారు. వాళ్ళు ఎలా తల్లిదండ్రులు ఎదిరించేస్తారు, వీళ్ళు కూడా తల్లిదండ్రులు ఎదిరిస్తుంటారు. వాళ్ళు పెద్దలేడు ఎలాగైతే ఎదిరించి మాట, వీళ్ళకి అలాగే పెద్ద మాట. ఏంది మాకు వివేకం ఉంది, జ్ఞానం ఉంది అనుకుంటే, మాకు వయసు వచ్చేసింది అనుకుంటున్నారు. అది ఎంత మాత్రం మంచి, అది మంచి నడక కాదు. పెద్దల్ని ఎదిరించడము, తల్లిదండ్రులు ఎదిరించడము, ఇరుగు పొరుగు వారితో ర్యాష్గా మాట్లాడడము, గౌరవం లేకుండా మాట్లాడడం అనేది అది మంచి నడక కాదు. గనుక దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మంచి నడక నడు, మంచి నడక నడాలి. మరి మూడవది చూసినప్పుడు వివేకము. తండ్రి అయిన దావీదు సొలొమోనుకి ఏంచిన వివేకము కలిగి నడువు. వివేకం అనగా జ్ఞానము. అంటే మంచేది చెడేది, తప్పేది రైట్ ఏది. మంచిని ఆశ్రయించు, చెడును విసర్జించు. అంతేగాని చెడును ఆశ్రయించి మంచిని విసర్జించకు. చాలామంది ఈరోజు ఎలాగా ఉన్నారంటే, ప్రజలైన వారు అయస్కాంతంలాగా ఉన్నారు. ఏమండి, అయస్కాంతం. అయస్కాంతం తెలుసు కదా మీకు. ఎనప మొక్క ఎక్కడుంటే అక్కడ అతుకుపోతాయి. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. చెడు ఎక్కడుంటే అక్కడికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే చెడు చేసిన వాడు ఒక వెనప మొక్క, ఆడికి ఏమి ఉండదు. ఎనప మొక్కలు ఏమైనా ఉంటుందా? ఎక్కడ పెడితే ఎక్కడ ఉంటుంది. అయస్కాంతం ఉండదు. మీరు అయస్కాంతాల్లాగా ఉండకండి. ఎనప మొక్కల దగ్గరికి అసలు వెళ్ళకండి. ఒకవేళ ఉంటే అయస్కాంతంలాగా ఉండండి. వాక్యాన్ని ఎడిక్ట్ చేసుకోండి, వాక్యాన్ని అన్వయించుకోండి, వాక్యాన్ని భద్రపరచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని ఎనప మొక్కల్లాగా ఉండి ఎనప మొక్కలతో వెళ్ళిపోకండి. ఎనప మొక్క అయిపోయారు అనుకో, ఏముంటుంది మీకు? విలువ లేదు. ఉంటుందండి. పాడైపోయిన ఎనప మొక్క చెత్తపొట్టలో పడేస్తాం. వాడు వచ్చి నువ్వు 100 కొంటావు, వాడు రూపాయికి అడగడం. అంటే నీ బ్రతుకు రూపాయికి మారదు. ఆ ఎనప మొక్కను ఆశ్రయిస్తే ఆ చెడును, ఆ చెడుకి ఎడిక్ట్ అయిపోతే, ఆ చెడు పనులు చేయాలని, ఆ చెడుగా నడవాలని, వాళ్ళు చూసి చెడు నేర్చుకోవాలంటే అప్పుడు నువ్వేమిటో, నువ్వు రూపాయికి మారవు. మారాడా రూపాయికి? తప్పైన కుమారుడు మారాడా? ఏమైపోయాడు లాస్ట్కి? పందులు కాసుకోవడం కూడా అర్హత సంపాదించుకోలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. రూపాయికి మారండి మీరు. కనుక జ్ఞానము కలిగి మీ జీవితాన్ని కట్టుకోండి. జ్ఞానము చాలా అవసరము. వయస్సు వస్తున్న కొలది జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఏ ధైర్యమో తెలుసా? నా కుటుంబాన్ని నేను అండగా ఉంటాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను, నా కుటుంబానికి ఎటువంటి అపకీర్తి తేను, నా కుటుంబం, నా తల్లిదండ్రులు నన్ను పోషించను, నేను నా తల్లిదండ్రులు పోషిస్తాను, నా తల్లిదండ్రులను అండగా ఉంటాను అనేలాగా ఉండాలి. కానీ తల్లిదండ్రులు తలదించుకునే వారుగా, తల్లిదండ్రులకు భారంగా, ఇంకా తల్లిదండ్రులకు ఇంకా భారంగా వారిని అనిచేసేవారుగా పిల్లలుగా ఉండకూడదు. మీరు దినదినము మీలో జ్ఞానం అభివృద్ధి చెందాలి. దినదినము మీలో మంచి నడవడి అభివృద్ధి చెందాలి. దినదినము మీలో వివేకము కలగాలి. ఇది యేసుక్రీస్తుకు నచ్చిన మార్గము. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి వారు యేసుక్రీస్తు బిడ్డలు, అటువంటి వారు యేసుక్రీస్తు స్నేహితులు, అటువంటి వారు యేసుక్రీస్తుకు ఆత్మీయులు. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పుడు దావీదు ఏం చెబుతున్నాడో మనం చూద్దాం. దావీదు మొట్టమొదటి కుమారునికి ఏం చెప్పాడో తెలుసండి? చూద్దాం, చూడండి. అప్పుడు యవ్వనస్తుడైన కుమారునికి చెబుతూ ఈరోజు పరిశుద్ధాత్మను మీతో మాట్లాడుతున్నాడు. 2వ రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము క్షమించాలి 1వ రాజుల గ్రంథము 2:2 చదవండి. అవును, అవును, చాలండి. ఇది చెప్పాడు ఆయన మొట్టమొదటి మాట. రెండో మాటను మనం చూసినప్పుడు
దేవునికి ప్రేమ. ఈ మాట ఏ యవ్వనస్తుడైతే, ఏ యవ్వనస్తురాలైతే, ఏ యవ్వనమైన స్త్రీ పురుషులైతే వారి హృదయంలో భద్రపరుచుకుంటారో వారు ఏ విధంగా ఉంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెబుతున్నారు. అతడు ఏమి చేయగలడు? నువ్వు ధైర్యముగా ఉండి, వివేకముగా ఉండి, మంచి నడతో ఉంటే నువ్వేమి చేయగలవు? మత్తయి సువార్త 6:33 చదవండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెప్పిన 3 మాటలు మీ అంతరంగంలో భద్రపరుచుకుంటారో, ధైర్యముగా ఉండి, వివేకము కలిగి, మరి మంచి నడవడి ఉన్నవారు ఎలా తయారవుతారో తెలుసండి? నీతిమంతులుగా తయారైపోతారట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఇక్కడ బోధిస్తుంది కదా, మత్తయి సువార్త 6:30. కాబట్టి మీరు ఆయన రాజ్యం మొట్టమొదటి నీతిని వెతకుడి, మీకు అన్నీ వచ్చేస్తాయి. మీరు ఏమి కావాలనుకుంటే అవి వస్తాయటండి. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొని ఎవరు విచారించొద్దు. ఎలా సంపాదించుకోవాలని విచారించొద్దు. ముందు నేను చేయాలి, నీతిమంతులుగా తయారవ్వాలి. ఏమండి? నీతిమంతులుగా తయారవ్వాలి. ఈరోజు యథార్థవంతులుగా ఉండాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే ధైర్యంగా ఉండండి, మంచి నడవండి, వివేకంగా ఉండండి. మీరు నీతిమంతులుగా అవుతారు. నీతిమంతులుగా ఉంటే మీకు సర్వస్వం దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అవినీతిమంతులుగా చిన్నప్పటి నుంచే పెరిగితే మీకేమీ కలుగదు. కనుక మీరు ఎలా ఉండాలి? అప్పుడు నీతిమంతులుగా ఉండాలని ఈరోజు వాక్యం మనకు బోధిస్తుంది. మత్తయి సువార్త 6:33. మరి ఇంకొక మాట మనం చూసినప్పుడు దేవునికి ప్రియమైన మేర, మరి రెండో మాటను మనం చూస్తున్నప్పుడు, మరి ఇప్పుడు నువ్వేం ఆలకించాలి? ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు కదా, నువ్వేం వినాలి అనేది దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 4:20-22 చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు చెవియొగ్గుము, నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీకము, నీ హృదయమందు వాటినే భద్రము చేసుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వినే వాక్యం నువ్వేం చేసుకోవాలి? వినే వాక్యం నువ్వేం చేయాలి? యవనస్తులారా, నడి వయస్కులారా, వినే వాక్యం ఏం చేయాలి మనము? నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. మొట్టమొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని ప్రతి వాక్యం విను. 2, నా వాక్యముకు చెవియొగ్గు. చెవివ్వాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలామంది ముఖం వస్తారు అందం చూడాలని. ఏమండి? ముఖాన్ని ఇవ్వకండి. దేవునికి కావాలని చెవి మొట్టమొదటిగా. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారు? ఆత్మ చెప్పుచున్న మాట అని రాయబడి ఉంది. ఆత్మ చెప్పుచున్న మాట. ఆమేన్. హల్లెలూయా. చెవు గలవాడు వినుగాక. ఈరోజు నీతో మాట్లాడుతుంది ఎవరు? ఆత్మ. మరి ఆత్మ చెప్పుచున్న మాట నువ్వు ఎలా వినాలి? చెవితో వినాలి. చెవితో వింటే అంతరంగంలోకి వెళ్తుంది. అప్పుడు అంతరంగము మార్పు చెందుతుంది. ఈరోజు దేవునికి చెవిస్తున్నావా, ముఖం ఇస్తున్నావా? దేవునికి ముఖం అవసరం లేదండి. ఎందుకో తెలుసా? దేవుడు అందమే నీకు ఇచ్చాడు, ఇంకా ఆయనకి ఎందుకు నీ అందం? దేవునికి కావాల్సింది నీ చెవి, నీ మోకాళ్ళు. నీ మోకాళ్ళు అందం. నీ అందం ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ మోకాళ్ళు ఉంటుంది. నీ ముఖ సౌందర్యం యేసయ్యకి అవసరం లేదు. ఆయనే సుందరవంతుడు. ఆయన అందాన్ని నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఇంకా ఆయన మనం ఎందుకు చూపెట్టుకోవాలి? ఆయన తెలుసు నీ అందము. ఆయనకు అంతరంగమే కావాలి, నీ అందం అవసరంలే. ఆ అంతరం ఎక్కడుంది? మోకాళ్ళలో ఉంది. నీ ముఖ సౌందర్యం మోకాళ్ళలో చూస్తాడు ఆయన. కనుక మనకి మోకాళ్ళ అనుభవం ఉండాలి, వినే గొప్ప జ్ఞానం ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, చెవి గలవాడు వినును కాక. వినండి. మీరు ఏం వింటున్నారు? యూట్యూబ్లో పాటలు వింటున్నారా? ఏమండి? యూట్యూబ్లో మంచి మంచి స్టోరీలు వస్తూ ఉంటున్నాయి, అవి వింటున్నారా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. పెద్దలు చెప్పిన మాట వింటున్నారా? తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారా? భార్య చెప్పే మాట వింటున్నావా ఓ భర్త? భర్త చెప్పిన మాట వింటున్నా ఓ భార్య? వింటే మీరు బాగుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా క్రిందకు వచ్చినప్పుడు, నీ కన్నులు ఎదుట వారిని తొలగిపోనీకము, నీ హృదయం మంది వాటినే భద్రపరుచుకోము. ఎక్కడ భద్రపరుచుకోవాలి మనము? దేవుని మాటలో.
మనం బైబిల్లో భద్రపరుస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు అయిపోయింది కదా, ఆరాధన సమయం అయిపోయిన వెంటనే బైబిల్ మూసి భద్రంగా పెడతాం. మరలా దాన్ని తెరుతారా? మళ్ళీ ఆదివారం తెరుస్తారు. మీరు బైబిల్లో భద్రపరిచేస్తారు. రాసుకున్న వారు, నేను తప్పు పట్టట్లేదు కానీ, రాసుకున్న ఆ స్లిప్ అక్కడే ఉంటుంది. సంవత్సరానికి ఇన్ని స్లిప్పులు అయిపోతాయండి బ్యాగ్లో, రాసుకుని ప్రతి స్లిప్పు. దానిని చదవండి. పెళ్ళైన వారు, చదువుకున్నవారు అంటే మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు ఎప్పకండి, భద్రపరుచుకోవాలి. ఎక్కడా? అంతరంగములో దేవుని వాక్యం భద్రపరుచుకో. మన బట్టలు భద్రపరుచుకుంటాం, మన బంగారాన్ని భద్రపరుచుకుంటాం, మన విలువైన వస్తువులు భద్రపరుచుకో. అది దొరకకపోతే పిచ్చెక్కిపోతారు. ఇంటి నిండా ఆ బట్టలు తీసి టీ బట్టలు తీసి, ఆ భర్త అయితే భార్య మీద, భార్య అయితే భర్త మీద, తల్లిదండ్రులు పెద్ద పిల్లలు అయితే పెద్ద పిల్లల మీద, పిల్లలు అయితే తల్లిదండ్రుల మీద ఏం ఉంటుందండి? తీరా చూస్తే ఒక చిన్న చెవుదుదు దొరకదంతే. అది కావాలంటే వాళ్ళకి. కానీ బైబిల్ ఎక్కడుంది? మళ్ళీ ఆదివారమే గుర్తొస్తుంది బైబిల్. కాదండి, నువ్వు బైబిల్ తెరిచినా తెరవకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నువ్వు చదవగలిగినా చదివినను వాక్యం నీ అంతరంగం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమును హృదయమును భద్రపరచుకోమంటున్నాడు యేసయ్య. తండ్రి అయిన దావీదు సొలొమోనుకి అదే చెబుతున్నాడు, భద్రపరచుకో. వాక్యం ఎప్పుడైతే మన అంతరంగంలో భద్రపరుచుకుంటామో, వాక్యం ఎప్పుడైతే మన అంతరంగం నివాసం ఉంటుందో, మనకు భయం వస్తుందండి. ఒక అడుగు రాంగ్ పడినా మనకు భయము. వాక్యం లేని వారికి భయం ఉండదు, సిగ్గు ఉండదు, శరం ఉండదు. శరం అంటే శరీరం అండి. వాళ్ళకి వాక్య భయం ఉండదు. వాక్యం అంటే దేవుడు, వారికి భయం ఉండదు. ఏదైనా చేస్తారు, ఏదైనా మాట్లాడుతుంటారు. కానీ వాక్య భయం ఉన్నవారు చాలా క్రమముగా ఉంటారు. ఒకవేళ వాడికి అవకాశం వచ్చింది, ఆమెకు అవకాశం వచ్చింది, ఒంటరిగా ఉంది, ఏదైనా చేయొచ్చు. కానీ అంతరంగంలో దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు కనుక ఇది నేను చేయకూడదని భయం ఉంటుంది. కానీ వాక్యము భద్రపరుచుకోలేని వారు భయం లేకుండా తిరుగుతూ ఉంటారు. అందుకే పెద్దలు చెప్పిన సామెత ఉంది కదా, భయం లేని కూడా బజార్లో గుడ్డెట్టిందట. దేవునికి మహిమ కలుగునగాక. అంతే కదండి. భయం ఉంటే ఏ గూడుకుందో పెడుతుంది, తిన్నగా ఇంటికి వస్తుంది యజమాని దగ్గరికి, ఆ సిగ్నల్ ఇస్తుంది అరుపులతో. అప్పుడు యజమానులు చూసి ఇది గుడ్డు పెడుతుందని ఏ గంప కింద పెడతారు. కానీ దీనికి భయం లేదు, ఇది బజార్లో పెడుతుంది. ఇది గుడ్డు శ్రేష్టంగా ఉంటుంది, ఆ గుడ్డు ఉండదు. కనుక భయపడి జీవించాలని దేవుడు ఈరోజు చెబుతున్నాడు. మరి దేవునికి ప్రియమైన వారా, మూడో మాటను చూసినప్పుడు, దొరికిన వారికి అది జీవమును, వారి శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఎవరైతే వాక్యానుసారంగా భయపడతారో వారికి ఆరోగ్యం ఉంటుందండి. వాక్యం లేని వారి శరీరంలో బలహీనత, దేవుని యొక్క ప్రభావం ఉంటుంది. వాక్యం వినేవారు, వాక్యమును హృదయంలో భద్రపరుచుకునే వారికి దేవుని శక్తి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా వాక్యముని చదువు, ఆ వాక్యం భద్రపరచుకో, ఖచ్చితంగా బలముగా మళ్ళీ నీ పనులు చేసుకుంటావు మరుసటి దినాన్న, లేకపోతే మరుసటి పూట. ఎందుకంటే దేవుని ప్రభావం నీలో ప్రవేశిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రతిరోజు బలహీనుడినే. ఉదయకాల సమయం మొదలుకొని రాత్రి విశ్రమించేసరికి నా శరీరం అంతా కృంగిపోతుంది, బలహీనమైపోతుంది నా శరీరము. మరలా మా పాస్టర్ అమ్మగారిని పిలిచి ఆ మందు మాకు రాసుకుంటే కానీ నిద్ర పట్టదు. కానీ నేను అంటాను, యేసయ్య నువ్వు నాకున్నావు, నీవు నాలో నివసిస్తున్నావు, నువ్వు నన్ను ఉదయకాల సమయం లేపగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యంగా లేస్తానండి. దేవునికి మహిమ కలుగునుగా. అందరికన్నా ఫస్ట్ లేస్తాను నేను. లేచిన వెంటనే దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మాట్లాడుకుంటాను. ఎందుకంటే ఆయన నాలో ఉంటున్నాడు. నాలో నివసించి నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తింతు నిన్నే గణపరుతునయ్యా, మనసార నిన్నే పూజితునయ్యా. నాలో
నివసించే నా యేసయ్యా. మనోహర సంపద నీవేనయ్యా. హల్లెలూయా. సంపద ఎక్కడి నుంచి రాదండి, ఆయన ఎదురు నుండి సంపద వస్తుంది. ఏటా సంపద? ఆరోగ్యము. ఆరోగ్యం కదా సంపద. మరి జ్ఞానులు ఒక సూక్తిని చెప్పారండి, ఆరోగ్యమే. మరి ఆ భాగ్యం ఉందా? ఆరోగ్యం అనే భాగ్యం నీకు ఉండాలంటే వాక్యం నీలో ఉండాలి, దైవ భయం ఉండాలి, దైవ వాక్యం అంతరంగంలో ఉండాలి. వాక్యం విని విడిచి వెళ్ళిపోతే మీకు ఆరోగ్యం రాదండి. చాలామంది చెప్తుంటారు, నాకు అవి నొప్పులండి, నాకు ఈ నొప్పులండి. ఎందుకు ఆ నొప్పులు వస్తాయి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని ప్రభావం నీలో లేదంటే వాక్యం నీలో ఉండాలి. దేవుని వాక్యము శక్తి కలిగినది. ఆ శక్తి నీలో ప్రవేశించినప్పుడు ఆ ప్రభావం పనిచేస్తుంది. అప్పుడు నీవు ఆరోగ్యం ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రిందకు వచ్చినప్పుడు దేవునికి ప్రియమైనవారా, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ నోటికి ఏం వేసుకోవాలి? తాళం వేసుకోవాలి, చిక్క వేసుకోవాలి. వ్యర్థపు మాటలు, మూర్ఖపు మాటలు మాట్లాడకండి. ఎందుకో తెలుసండి, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు ఉంది. నీ ఎదుటి వారు మాట్లాడతారు కదా, మాట్లాడు. వాళ్ళు ఎంతగా వెదజల్లుతారో వాళ్ళ మాటలు వెదజలనే. నువ్వు ఒకటే అనుకో, నీ నోటి మాట దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే మనకు మాట్లాడడానికి దేవుడు ఎందుకు వాక్శక్తి ఇస్తాడు? ఏం పశువులకు ఇవ్వచ్చు, పక్షులకు ఇవ్వచ్చు కదా. నీకు నాకు ఎందుకు ఇచ్చాడు? నిన్ను మరణానికి తీసుకొని వెళ్ళడానికి. పశువులకు శిక్ష లేదు, పక్షులకు శిక్ష లేదు, కానీ మనిషికి శిక్ష ఉంది. ఎందుకంటే నీకు వాక్శక్తి ఇచ్చాడు దేవుడు. ఆ వాక్కు ద్వారా నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడారు అనుకోండి. కొంతమందికి పెద్దలు అంటారు కదా, ఆవిడికి నాలుగు పలసనగా ఉందంటారు, ఆయనకి నాలుగు చెడ్డ పలసన. నీ నాలుకే నిన్ను దేనికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకుని పోతుంది. జాగ్రత్తకండి. నోరుందని విస్తారంగా మాట్లాడదు. ప్రభు యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. మరి ఇంకొక మాటను మనం చూసినప్పుడు, అతడు తన హృదయమందు ఏముంచుకోవాలి? సామెతలుగా 4:23 చదవండి. ఓకే, మనం చెప్పుకున్నాము, అయిపోయింది అది కూడా. 5, అతడు తన నోటిని ఎలా ఉంచుకోవాలి? అది కూడా మనం చెప్పేసుకున్నాము. ఇప్పుడు 6లోకి వచ్చాము, కన్నులతో ఏం చేయాలి? దేవుడు చెబుతాడు. సామెతల గ్రంథము 4:20 చదవండి. ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర. హల్లెలూయా. ఎలా ఉండాలి నీ చూపు? స్ట్రైట్గా ఉండాలి. అంతేగాని రోడ్డు మీదకి ఎక్కి ఇష్టానుసార చూపులు, లేకపోతే ఇంటిలో లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇష్టానుసార చూపులు చూస్తూ ఉంటారు చాలామంది. భయంకరమైన చూపులు. వాళ్ళు నేల మీద దించుకునే చూపులు కనిపెట్టిస్తుంటారు. భయంకరమైన చూపులు. అటువంటి చూపులు ఉండకూడదు. అట్లేమంటారు? వార చూపులు. వార చూపులు చూసేవాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతారండి. చూడనట్లు చూస్తూ ఉంటారు. ఆ చూపులో చాలా అసహ్యత ఉంటుంది. మగవాళ్ళకి అసలు చూస్తారు, స్త్రీలు ఆ చూపులో తేడా ఉంటుంది. అంతే. వీళ్ళు ఇక్కడ ప్లాట్, ఆ అమ్మాయిని అక్కడ చూసిందిరా, ఈ అబ్బాయి చూడనట్టుగా ఉంటాడు. ఆ అమ్మాయిని లాగేస్తాడు. ఈ అమ్మాయి మాటలో చూసావా నా చూపుకి ఎంత పవర్ ఉందో? మన చూపుకి ఎంత పవర్ ఉందండి? చాలా భయంకరమండి చూపు. జాగ్రత్త, చూపుని కాపాడుకుని దేవుడు చెబుతున్నాడు. నీ చూపు ఉందని ఇష్టానుసారంగా అన్నీ చూసేకు. నీ చేతిలో సెల్ ఉందని ఇష్టానుసారం దృశ్యాలు చూసేకు. నీ చూపు నీది కదని ఇష్టానుసారంగా నువ్వు చూసేకు. లెక్క అప్పగించేస్తావు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ లెక్కకు నువ్వు సరితోగాలి. గనుక చూపులు ఉన్నాయని ఇష్టానుసారమైన చూపులు చూడకండి, ఇష్టానుసారం దృశ్యాలు చూడకండి, ఇష్టానుసారం వ్యక్తులు చూడకండి. ఆ చూపులో చాలా తేడా ఉంటుంది. కనుక కొన్ని విషపు చూపులు ఉంటాయి, కొన్ని వార చూపులు ఉంటాయి, కొన్ని మరి ఆ దిష్టి కలిగించే చూపులు, ఇంకా చాలా ఉంటాయి. అటువంటి చూపులు మరల్చుకోవాలంటే నీ చూపు తిన్నగా ఉండాలి. తిన్నగా ఉండడం అంటే తిన్నగా నడిచి వెళ్ళిపోవడం కాదండి. ఏ మనిషి ఏ రకంగా నువ్వు గ్రహించు. నీ చూపుతో చాలామంది చూసినట్టు కనిపెట్టేశారండి. వాడిని చూసినట్టే కనిపెట్టండి. వాళ్ళని ఏం కనిపెట్టావు? ఏమంటే చాలామంది నేను చూస్తే రావుల నుంచి పేగులు లెక్కట్టేస్తారట. అటువంటి చూపు వాళ్ళది. ఏమండి స్కానింగ్ కూడా పనికిరాదు వాళ్ళకి.
అంటే అటువంటి చూపు ఉంది. కానీ నువ్వు జ్ఞానంగా తయారైన నీ చూపు లేదు, నువ్వు వివేకం సంపాదన చూపు లేదు, నువ్వు ధైర్యంగా ఉన్న చూపు లేదు, మంచి నడవడి కలిగిన చూపు లేదు. కానీ ఎదుటి వారిని అపహాసం చేసే చూపు ఉంది. ఎదుటి వారి దగ్గర ఏముందో కనుగొనడానికి నీ చూపు ఉంది. అటువంటి చూపులు చూడకూడదని ప్రభు యేసుక్రీస్తు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నీ చూపే నిన్ను పాడు చేసేస్తుంది. నీ కంటి చూపు నిన్ను పాడు చేసేస్తుంది. జాగ్రత్త. నువ్వేదైతే కనులతో చూస్తావో అది అంతరంగంలోకి వెళ్ళిపోతుంది. దాని గురించి ఆలోచన మొదలు పెడుతుంది మెదడు. ఆ రాత్రి అంతా నీకు నిద్ర పట్టదు. ఆ అబ్బాయి ఎవరు అడ్రస్ కొనుక్కోవాలి, ఆ అమ్మాయి ఎవరు అడ్రస్ కొనుక్కోవాలి, వాళ్ళు ఎంత సంపాదించారు అంత నేను సంపాదించాలి. ఆవిడ మెడలో చూశాను 10 లక్షల హారము, నేను ఎలా సంపాదించాలి. ఆవిడ కట్టుకునే చీర చూశాను, ఆయన వేసుకున్న డ్రెస్ చూశాను, ఇప్పుడు సంపాదించాలి. అటువంటి చూపులు మనకొద్దు. ఆ రాత్రి అంతా నిద్రపోయే సమయాలు గడపొద్దు. స్ట్రైట్గా చూడాలి. ఏంటి? వివేకము కలిగిన చూపు. నీ కనులెదురికి ఏదో నీ దృష్టి మరల్చుకో. నీ కను దృష్టికి చెప్పు, యేసు నామములో దృష్టి మరలనాల. దేవునికి మహిమ కలుగును కాక. అలా అయితే ఈ లోకంలో మనం జీవించగలుగుతాము. ప్రతి ఆకర్షణకు లోబడిపోకండి. ప్రతి అశ్లీలమైన దృశ్యాలకు లోబడిపోకండి. ఏమండి ఈరోజు ఎలా ఉన్నాయి స్త్రీలు, అమ్మాయిలతో వస్త్రధారలు ఎలాగున్నాయి? సేమ్ అదే కట్టుకోవాలనుకుంటారు, అదే తొడుక్కోవాలనుకుంటారు వీళ్ళు. వద్దండి. దాంట్లో చెడుంటే మీరు ఆశ్రయించొద్దు, మంచిని ఆశ్రయించండి. దేవుడు మనకిచ్చిన కను దృష్టి ఎందుకంటే చెడును విసర్జించి మంచిని ఆశ్రయించి చెడేదో మంచేదో తెలుసుకోవడానికే. నిజమండి. ఒక్కొక్కసారి నేను మా క్యాంపస్లో మా దృష్టి లేని వారు ఉన్నారు కదా, బ్లైండ్ పీపుల్స్, వారి మధ్య ఉండేటప్పుడు నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే వీళ్ళగా నిజంగా వీళ్ళు ఎంత గొప్పవారో వాళ్ళకి తెలియదండి. రంగులు తెలియవు, దృశ్యాలు తెలియవు, సూర్యుని కాంతి వాళ్ళకి తెలియదు. అదొక సేవ్ అయ్యారు కదా. ఇంచుమించు వాళ్ళ జీవితంలో 50% పరలోకరాజ్యం సంపాదించుకున్నట్టు వాళ్ళు. ఎందుకంటే చెడుని వాళ్ళు చూడు. ఒకవేళ ఆలోచించుకుందామన్నా ఎవరే చెప్పాలి చెడు కోసం. కానీ మనకో అన్నీ తెలుసు. మన భయంకరమైన జీవితమే కదా. చాలామంది అంటారు చూపులని ఏం పాపం చేసింది మనము, వాళ్ళు కాదు. దృష్టిలో పాపం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పాపమే తెలీదు. తెలిసినా చెబితే తెలుస్తుంది, చెప్తే నేర్చుకుంటారేమో. కానీ మనలాగా తెలిసిన వెంటనే ఏం కనిపించిపోదు వాళ్ళకి. అటువంటి వారి మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ శ్రేష్టమైన జీవితాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉండేదండి. ఎందుకంటే నేను వాళ్ళ మధ్యన 3.5 సంవత్సరాల భక్తి నేర్చుకున్నాను బ్లైండ్ పీపుల్స్ మధ్యన. హల్లెలూయా. వాళ్ళు చూసి నేర్చుకున్నాను. ఎటువంటి వాళ్ళు ఆత్మీయ నేత్రాలతో చూస్తారు. మన మధ్యకి వచ్చారు కదా, ఎంత చక్కగా వాక్యం చెప్పారు ఆయన, ఎంత చక్కగా పాటలు పాడారు, చక్కగా బైబిల్ చదువుతున్నారు. దేవుడు వారికి కూడా జ్ఞానం, వారిని విడిచిపెట్టలేదు కదా. మరి నన్ను వాళ్ళకన్నా కొద్దిగా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. మరి చూపు లేని వారు అంత ఒబీడియంట్గా ఉంటే మరి అన్ని సక్రమంగా మనం ఎలా ఉండాలి అనేది మీరు ఆలోచించుకోండి. మంచిది. మరి ఇంకో మాటను చూసినప్పుడు దేవునికి ప్రియమైన ద్వారా, మరి 7వ మాటను మనం చూసినప్పుడు తనకున్న పాదములతో ఏం చేయాలి. ఇప్పుడు కనులతో ఏం చేయాలో మనకు చెప్పాడు, హృదయంతో ఏం చేయాలి చెప్పాడు, నోటితో ఏం చేయాలి చెప్పాడు దేవుడు. మరి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వాక్యం వినేసి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు పాదములతో ఏం చేయాలి? సామెతల గ్రంథము 4:26 చదవండి. నీవు నడుచు మార్గమును సరళము చేయము. హల్లెలూయా. ఏమండి ఇంకా అప్పుడు ఎస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాదముల దగ్గరికి వచ్చాడు దేవుడు. ఏమండి పాదాలు ఎలాగుంచుకోవాలట? నీ మార్గములను సరళము చేసుకో. అంటే చెడ్డదారిలోకి వెళ్ళొద్దు, మంచి దారి నడు. నీ పాదాలు చెడ్డదారిలో అడుగు పెట్టకు. ఎవరో నిన్ను ప్రేరేపిస్తారు. నో, అది నాకు నచ్చని పని. అది కాదు నా మార్గము. నా మార్గము యేసయ్య మార్గము. ఎందుకంటే యేసయ్య మనోడు నేనే మార్గం అన్నాడు కదా. నువ్వు యేసయ్య మార్గంలో ఉండాలి, కానీ దుష్టుని మార్గంలోకి వెళ్తున్నావు. దుష్టుని మార్గము అనేకమైన శ్రమలతో కూడిన మార్గం. నువ్వు అడుగు పెట్టుకున్నప్పుడు అది పూల పానుపులా కనిపిస్తుంది, కానీ ఆ చివరికి ప్రయాణమైనప్పుడు అది ముండ్ల కంచెలా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని మార్గము మొట్టమొదటిగా ముండ్ల కంచెలా ఉంటుంది, కానీ నువ్వు ప్రయాణం అయితే ఆ గమ్యము పూలదారిలా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఎవరైనా ముందు ఇరుకు మార్గం అందు ప్రయాణించడానికే చూడండి, కానీ విశాలమైన మార్గంలో అడుగు పెట్టొద్దు.
విశాల మార్గంలో చెడు ఉంది అంటే అక్కడ ఎవరు అడ్డు లేదు, ఆపు లేదు, ఏ పాపం చేయొచ్చు. కానీ ఇరుకు మార్గంలో అన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. కానీ చివరికి అది జ్ఞానాన్ని, వివేకాన్ని, ఒక గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నీకు ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ పాదములు స్థిరముగా ఉంచుకోమన్నాడు యేసయ్య. ఇష్టాంతం నడకలు నడకండి అంటే కదండి. పాదాలు అందంగా స్థిరంగా ఉంచుకుంటే ఈరోజు ఏం చేస్తారు? నెయిల్ పాలిష్ ఏది వాడాలి? ఏ డ్రెస్కి నెయిల్ పాలిష్ వాడాలి? ఏమండి, వాడండి. దేవుడు అలంకరించుకోమన్నాడు, అలంకరించుకోండి. కానీ అడుగులు మాత్రం తడబడనీయకండి. వేసే అడుగులు తడబడకూడదు. తప్పటడుగులు వేయకండి. అది మీకు క్షేమం కాదు. మీ పాదాలను జాగ్రత్తగా ఉంచుకోండి. ఏ నెయిల్ పాలిష్ వాడాలి, ఏ డ్రెస్కి నీ పాదానికి ఏ జోడు సరిపోద్ది, నీ యొక్క నెయిల్ పాలిష్, నీ గోరుకి ఏ నెయిల్ పాలిష్ సరిపోద్ది, అన్నీ చేసుకో. కానీ నడక మాత్రమో నంబర్ 1గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నెయిల్ పాలిష్ మార్చేసినంత విధిగా నీ నడకలు మార్చేసుకోకు. చెప్పులు మార్చేటంతగా నీ యొక్క నడకలు మార్చుకోకు. అవి అప్పటితో పోతాయి, కానీ నీ పాదం నీతోనే ఉంటుంది. నీ గుణగణాలు బయటపరుస్తుంది. అది నేను చివరికే నాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది. నీ పాదం జాగ్రత్త. అందుకు దేశం ఏమంటున్నాడు? నీ పాదములను జాగ్రత్తగా కాచుకోమంటున్నాడు ఆయన. మరి 8వ మాట మనం చూసినప్పుడు దేవునికి ప్రియమైన మరి నీ హస్తము ఏం చేయాలి, నీ చెయ్యి ఏం చేయాలి? దేవుడు మనకు చేతులు ఇచ్చాడు కదా, ఆ చేతులతో ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథము 4:27. నీ కుడి తట్టుకైనను తిరగుకుము. హల్లెలూయా. దేవునికి ప్రియమైన ఇప్పుడు హస్తంతో ఏం చేయాలంటే, కుడి తట్టుకి ఎడమ తట్టు కంటే నీకు నచ్చిన మార్గంలో నీకు నచ్చిన వెళ్ళి వాటిని ముట్టుకోవద్దు, వాటిని స్వీకరించవద్దు. నీ చేతులు చాలా పరిశుద్ధంగా ఉంచుకో. ఎందుకంటే ఈ చేతులు ఎత్తి దేవునికి ప్రార్థిస్తున్నావు కనుక నీ చేతులు రక్తంతో కనిపించకూడదు. నీ చేతిలో హిమము వలె ఉండాలి. దేనివల్ల? హిమము అనగా మంచు, తెల్లగా ఉండాలి. ఒకవేళ పాపం చేసావనుకో, నువ్వు చేతులు ప్రార్థన చేస్తే యేసు ప్రభువుకి తెలిసిపోతాయి నీ చేతుల్లోనే. ఏమంటే తెలియవా? నేను ఎవరిని విమర్శించలేదు కానండి, ఒక హస్త సాముద్రికం చెప్పేవాడు చేయి తెరిస్తే జాతకాలు చెప్పేసేటప్పుడు నా యేసయ్య నువ్వు చేయి తెరితే చెప్పడా నీ జాతకము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే కదండి. ఆడు చేయి సాపమంటే సాపుతారు, మంచిదే. ఏమండి, మరి ఆడు చెప్తాడు నీ జీవితం. మరి మహోన్నతుడు, మహిమాన్వితుడు ఆయన చెప్పడు నీ జాతకము. జాగ్రత్త అండి. ఏదో పాపం చేసి పిడికిలు పట్టేసి నువ్వు అనుకుంటున్నావు. ప్రార్థన చేసేటప్పుడు కనబడిపోతుంది ఆయనకి. అద్దంలో నీ మొక్కను చూసుకుని నీ మొక్క సౌందర్యం ఎలా కనిపిస్తుంది, ఎక్కడ ఏ మచ్చ డోగుందో అలా కనబడిపోతుంది యేసయ్యకి నీ చేతులు ఎత్తగానే. అందుకు నీ చేతులు ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధముగా ఉంచుకోండి. పరిశుద్ధమైన పనులు చేయండి. చెడును అంటుకోవద్దు. పరిశుద్ధమైన వాటితో జీవించండి. లేకపోతే యేసయ్య నీ జాతకాన్ని కూడి పక్కన ఉంచుతాడు. మంచిది. దేవునికి ప్రియమైన మరి మనము 9వ మాటను చూసినప్పుడు ఎవరి జ్ఞానం మనం ఆలకించాలి. ఇప్పుడు ఎవరి మాటలు మనం ఆలకించాలి? సామెతల గ్రంథము 5:1-2 చదవండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, నడుచుకుందువు. హల్లెలూయా. ఎవరి జ్ఞానం వినాలట? నా మాటలు. నా కుమారుడా. ఎవరు? ఆయనదెవరు? యేసయ్య. ఆయన మన తండ్రి. అందుకే నా కుమారుని. ఎందుకు ఆయన తండ్రి అయ్యాడు మనకి? నీ కొరకు నా కొరకు కలువరిసిన రక్తాన్ని ప్రోక్షణ చేశాడు కదండి. ఏమండి, ఈరోజు నేను పలానా వాళ్ళ అబ్బాయిని ఎందుకంటున్నాను? నా తండ్రి ద్వారా వచ్చాను. నా తండ్రి ఏమంటాడు? నా రక్తం పంచుకొని పుట్టావురా అంటాడు నా తండ్రి. అంటే తన రక్తాన్ని ఇచ్చాడు. అలాగే నువ్వు ఎవరు కుమారుడు, ఎవరు కుమార్తెవి? యేసయ్య కుమారుడు, కుమార్తె. ఆయన రక్తాన్ని ఇచ్చాడు నీకు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అందుకే నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత. ఆయన అంటూ ఉన్నాడు, నా జ్ఞానోపదేశాన్ని ఆలకించు, నేను చెప్పే ప్రతి మాటను విను, నేను చెప్పే ప్రతి వాక్యాన్ని అంతరంగంలో భద్రపరుచుకో. నా జ్ఞానాన్ని ఇతరుల మాటలు వినకో, ఇతర పుస్తకాలు చదవకో. పుస్తకాలు అంటే చదువుల పుస్తకాలు కాదండి, చాలా చాలా చెడ్డ పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు
పుస్తకాలు లేవులేండి. సెల్ నొక్కితే స్టోరీలు వస్తాను ఎలా నడుస్తూ ఉంటుంటాయి. స్టోరీలే వింత వింత కథలు, వింత వింత స్టోరీలు. అటువంటి వాటిని చూసి ఎడిక్ట్ అవ్వకండి. అవన్నీ అబద్ధాలు. మనిషిని ఎంటర్టైన్మెంట్ చేయడానికే తప్ప అందులో ఏ జ్ఞానం లేదు. ఆ పాత్ర పోషించిన వాడే అపవిత్రుడు. ఆ పాత్ర పోషించిన వ్యక్తే అపవిత్రురాలు. అది ఏ పాత్ర అయినా వాళ్ళ క్యారెక్టర్ ఉండదు. నిన్ను నన్ను సంతోషపరచడానికి. కానీ నా యేసయ్యలో ఏ క్యారెక్టర్ ఉందో తెలుసండి? ఆయన పాత్ర పోషించలేదండి, సజీవ యాగమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చూస్తుండగా 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. అందరూ చూస్తుండగా బల్లి పొడి పొడిపించుకున్నాడు. అందరూ చూస్తుండగా కాళ్ళల్లో చేతుల మేకలు కొట్టిన. అందరూ చూస్తుండగా రక్తాన్నిచ్చి నీ పాప నా పాపాన్ని కడిగాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన నటించలేదు, ఆయన నటుడు కాదు, నిజమైన దేవుడు యేసయ్య. ఆయన చెబుతున్నాడు ఈరోజు నీతో మాట. నా జ్ఞానాన్ని, నా మాట, నా యొక్క మాటని అంతరంగంలో భద్రపరుచుకో. అప్పుడు నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి 10వ మాటను మనం చూసినప్పుడు దేవునికి ప్రియమైన అతడు తన హృదయముతో ఏం చేయాలి అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అతడు తన హృదయంతో ఏమి చేయాలి? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. నా కుమారుడా, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హల్లెలూయా ఎలా గైకొనాలి? హృదయపూర్వకముగా గైకొనాలి. దేవుడిచ్చిన ప్రత్యేక, దేవుడిచ్చిన ప్రతి వాక్యమును హృదయపూర్వకముగా గైకొనాలి. హల్లెలూయా. హృదయపూర్వకం అంటే మనస్సులో ఇంకా అరమరికి ఉండకూడదు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు, నా యేసయ్య నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను ఈ విధముగా నడుచుకుంటాను. నిజంగా నాలో ఈ అపవిత్రత ఉందేమో, దేవుడు నన్ను హెచ్చరించాడు కనుక ఆ అపవిత్రతను తీసివేసుకొని పవిత్రంగా జీవించడానికే నేను పాటుపడతానని మాటలు. ఇది హృదయపూర్వకము. అంతేగాని విని విడిచిపెడితే అది హృదయపూర్వకము కాదు. దేవుని సన్నిధికి వాక్యం విని వెంట విడిచిపెట్టేసి మరలా వచ్చే వారం వచ్చి కూర్చోవడం అది హృదయపూర్వకమైనది కాదు, దేవునికి వ్యతిరేకమైనది. కనుక నీవు హృదయపూర్వకంగా దేవుని మాట వినాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. 11వ మాట మనం చూసినప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే కలిగే లాభాలేంటి అంటే, దేవుని వాక్యాన్ని వింటే కలిగే లాభం ఏంటి? సామెతల గ్రంథము మరి 3:4 చదవండి. 2:3-4 చదవండి. అవి దీర్ఘాయువును, సుఖజీవం గడుపు సంవత్సరములను, శాంతిని నీకు చేయును, ఇంకా దయను, సత్యమును. హల్లెలూయా. చాలండి. దేవునికి ప్రేమ. దేవుని వాక్యం అంటే నీకు కలిగే లాభాలు ఏంటండి? మొట్టమొదటిగా సుఖవంతమైన జీవితం ఉంటుందటండి. ఈరోజు అదే కదా ప్రతి మనిషికి కావాలి. సుఖంగా జీవించడమే కదా. దుఃఖంగా జీవించాలనుకుంటున్నారు, సుఖంగా జీవించాలి. దేవుని వాక్యం మీరు సరిగ్గా వినలేదు కనుక, దేవుని వాక్యం ద్వారా సరిగ్గా మిమ్మల్ని మీరు కట్టుకోలేదు కనుక, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకోలేదు కనుక మీకు దుఃఖమే మిగిలిపోతుంది. అదే దేవుని వాక్యం ఉంటే సుఖజీవం ఉంటుందట, దీర్ఘాయువు ఉంటుందట, మరలా ఏముంటుందంటే దేవుని వాక్యం శాంతి ఉంటుందట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శాంతి కావాలని కోరుకుంటున్నారు, సమాధానం కావాలని కోరుకుంటున్నారు, సుఖం కావాలని కోరుకుంటారు. కానీ ఆ శాంతి ఏమో అశాంతిగా మారిపోతుంది, ఆ సమాధానం అసమాధానంగా మారిపోతుంది, ఆ సుఖమేమో దుఃఖంగా మారిపోతుంది. కారణమో దేవుని వాక్యం అంతరంగంలో లేదు, దేవుని ఆజ్ఞలు మీరు పాటించటం లేదు, దేవుని వాక్యముకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు. కనుక ఈరోజు శాంతి, సుఖము, సమాధానము మీరు పొందుకోలేకపోతున్నారు. కనుక దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి 12వ మాట మనం చూసినప్పుడు అతడు ఎవరి యందు నమ్మకముంచును? దేవుడు ఎవరి యందు నమ్మకం ఉంచును? నిన్ను నన్ను నమ్ముతాడా దేవుడు? నమ్మాలంటే ఒక మనిషిని నమ్మాలంటే ఎన్నో ఆలోచనలు చేస్తాడు, అంతే కదండి. ఇది మంచోడా చెడ్డోడా, ఈ మంచిదా చెడ్డదా? ఈరోజు అటువంటివి లేవులేండి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, మంచి లేదు చెడు లేదు, ఆడ మగ అంతే చూసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏమైనా నోటోరియస్ క్రిమినల్సో లేకపోతే వాళ్ళ నేరస్తులో, వాళ్ళ నేర చరిత్ర ఉందో, అసలు వాళ్ళ లైఫ్ ట్రాక్ ఎలాగుందో కూడా చూడండి. అబ్బాయిలు వెళ్ళిపోదాం. గుడ్డెద్దు చేలో పడినట్లు. గుడ్డెద్దడు చేలో పడితే ఏమవుతుంది? రైతుతో దెబ్బలు తినేస్తుంది. రైతు ఎవరు? యేసయ్య. దేవుని మహిమ కలుగును గాక. దెబ్బలు తిన్నాం గ్యారంటీ.
జాగ్రత్త అండి. ఎవరి మాట గుడ్డిగా నమ్మకండి. తెలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? అతను ఎవరి యందు నమ్మకం ఉంచుతాడు? ఈరోజు దేవుని నమ్మాలని కదా ఇక్కడికి వచ్చి. నమ్మితేనే కదా దేవుని మహిమ చూస్తావు. దేవుని మహిమ కలుగును గాక. యేసయ్య ఏమన్నాడు? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అసలు దేవుని మహిమ నీ మీదకి ఎందుకు రావట్లేదు? నేను నమ్మలేదేమో. చూద్దాం ఆయన ఎవరు నమ్ముతారో. దేవునికి ప్రియమైన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నమ్ముతారు ఆయన? నీ సొంత బుద్ధిని ఆలోచన చేసుకుంటే నేను నమ్మడం. అంటే నీకు నచ్చిన నిర్ణయాలు నువ్వు చేసేసి నీకు తోచినట్టుగా నడిస్తే నిన్ను నమ్మడు. నువ్వు అపనమ్మకం కలిగ వ్యక్తివే, స్త్రీ అయినా పురుషుడైనా. ఇప్పుడు దేవుడే కదా మనల్ని నమ్మాలి. దేవుడిని నమ్మితే కదా ఆయన మహిమను చూస్తాము. ఆయన మహిమ మన మీదకి వస్తేనే కదా మనకు ఆశీర్వాదం వస్తుంది. మరి ఇన్ని రోజులు దేవుని సందుకు వచ్చి దేవుడే నమ్మకపోతే ఇంకెందుకండి? చేసుకున్న భర్తే భార్య నమ్మలేదనుకుని ఆ వివాహం ఎందుకు? ఆ భార్య భర్త నమ్మలేదనుకో ఆ పెళ్ళి ఎందుకు? లేకపోతే ఆ తల్లిదండ్రులు పిల్లలు నమ్మకపోతే ఇంకా ఆ పిల్లలు ఎందుకు? ఆ పిల్లలు తల్లిదండ్రులు నమ్మకపోతే ఆ తల్లిదండ్రులు ఎందుకు? ఇరుగుపోరుని నమ్మకపోతే ఆ గ్రామం ఎందుకు? అవును, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ సృష్టికర్త నిన్ను నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు నీ సృష్టికర్త నిన్ను నమ్మాలి. ఆయన నమ్మినట్టుగా నీ యొక్క హృదయం మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ గుణం మార్చుకో. మరలా చదవండి. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మికొంచెము. దేవునికే మహిమ కలుగును గాక. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోదు, నీ హృదయముతో దేవుని నమ్ము. అప్పుడు దేవుడు నిన్ను నమ్ముతాడు. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారం ఇవ్వాలి. ఏమండి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన ఈరోజు ప్రవర్తన నడవడి ఎవరికి అధికారం ఉండాలి? దేవునికి నీ ప్రవర్తన అధికారం ఉండాలి. నువ్వు నచ్చినట్టు తిరగకూడదు, నచ్చినట్టు మాట్లాడకూడదు, నచ్చినట్టు చూడకూడదు. నీకు నచ్చినట్టు, చాలామంది నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నా నిర్ణయాలు తీసుకుంటాను, పాడైపోతావు. దేవునికి నచ్చినట్టుగా ఉండమ్మా, దేవునికి నచ్చినట్టుగా ఉండయ్యా, దేవునికి నమ్మకస్తుడిగా జీవించమ్మా. అప్పుడు నువ్వు దేవుడిని నమ్ముతాడు. నీ ప్రవర్తన అంతటి ఎవరికి ఉండాలి అధికారమో? దేవునికి ఉండాలి. ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు అనుకో, లేకపోతే భర్త, ఎంత అధికారం ఉంటుందండి. కానీ వీడు మాత్రం అధికారం ఇవ్వడం దేవునికి తన మీద. కానీ పిల్లల్ని భార్యలు మాత్రం స్టడీకి పెడతాడు. ఆ ఇంట్లో సుఖాలు ఉండవు, ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. దేవునికి అధికారం ముందుగా. ఎందుకంటే మరి కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరు? ఈ లోకానికి సజీవుని భర్తే కదా, తండ్రి కదా. ఈ తండ్రికి ఉండదు దేవుని మీద అధికారం. కానీ తండ్రి మాత్రం ఆంక్షలు విధించేస్తాడు. భార్య ఎన్నుకొనాలి, భర్త ఎన్నుకొనాలి. ఎందుకండి? పిల్లలు ఉండగాలి. పిల్లలకు చెబుతున్నావు, మరి నువ్వెలా ఉన్నావు తండ్రి? నువ్వెలా ఉన్నావు తల్లి? నీ పిల్లలు అదుపాగ్యంలో పెట్టాలనుకుంటున్నావు. ఎస్, నువ్వున్నావా అదుపాగ్యంలో? నీ ప్రవర్తన దేవునికి ఇస్తున్నావా? నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారం ఉందా? మరి ఏ లోకంలో నీ కుటుంబం మీద అధికారం ఉందా నీకు? ఎలా ఉంది? అందుకు నీ కుటుంబం కట్టబడట్లేదు. ముందు నీ ప్రవర్తన మీద దేవునికి అధికారం. నువ్వేమో ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటావు తల్లిగా తండ్రిగా, కానీ పిల్లలకు ఆంక్షలు. ఆ పిల్లలు ఎందుకు ఉంటారు? అలాగనే మన తండ్రి అయిన యేసయ్య మన ప్రవర్తన అధికారం కోరుచున్నాడు. ఆయన నిన్ను నమ్మాలంటే నీవు ఆయన ప్రవర్తన అధికారం ఇవ్వు, ఆయన చెప్పినట్టు నడువు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. దేవునికే మహిమ కలుగునుగాక. 13వ మాట మనం చూసినప్పుడు దేవునికి ప్రియమైన ఒక యువకుడు కానీ యవ్వన పురుషుడు కానీ యవ్వన స్త్రీ అయినా సంతోష జీవితానికి సలహా. ఇప్పుడు యవ్వనస్తురాలు సంతోషంగా ఉండాలని ఆశపడతారు ప్రతి విషయంలో కూడా. చాలామంది చూస్తూ మాకేంటి జీవితము, కనీస అవసరాలు తీరలేదే, కనీస కోరికలు తీరలేదే, వాళ్ళు చూడు ఎంత విచ్చలవిడిగా ఉన్నారో,
వీళ్ళు చూడు ఎంత చక్కగా ఆ వస్త్రధారణ ఏంటి, ఆ నగలేంటి, అసలు వాళ్ళు చాలా కేలి విలాసంగా ఉన్నారు. మాకేంటి పరిస్థితి? అవును, నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? వారు ఏ విధముగా సంతోషంగా నాకైతే తెలియదు, కానీ దేవుడు నిన్ను సంతోష పెట్టాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని దగ్గరికి సంతోషపడడానికి వచ్చావు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే దేవుడు నీకు ఒక సలహా ఇస్తున్నాడు. సామెతల గ్రంథం 3:13-18 చదవండి. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించి వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారు అందరూ ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడు నీకేం చెప్పి మంచి సలహా ఇస్తుంది ఏంటంటే, నీకు ధనము కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి, సిరి సంపదలు కావాలంటే మరి అన్నీ అందులో ఉన్నాయి కదా. మరలా చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16 నుండి నేను చదువుతున్నాను. దేవునికి ప్రియమైన మేరా 13 నుంచి చదువుతున్నాను. జ్ఞానము సంపాదించేవాడు ధనుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. మొట్టమొదటిగా నువ్వు సంతోషంగా సుఖం ఉండాలంటే నీకు జ్ఞానము వివేకం అవసరము. రెండవది, వెండి సంపాదన జ్ఞానం ముందు వెండి బంగారం వెండి బంగారం సంపాదించాలనుకోవద్దు, ముందు జ్ఞానం సంపాదానికి అతురుతపడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడే. ఏం వెతకమన్నాడు యేసయ్యా? జ్ఞానాన్ని వెతకమన్నాడు. జ్ఞానం వెతికితట ఆ కిందను చూడు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. మళ్ళీ క్రిందకు వచ్చిన జ్ఞానాన్ని వెతకండి. అపరంజిని సంపాదన జ్ఞానము. నువ్వు వెండి బంగారాల వైపు పరిగెట్టు. అపరంజి అనగా బంగారము. వెండి బంగారాలు అంటే పరిగెట్టొద్దు, ముందు జ్ఞానము సంపాదించుకో, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆ తర్వాత పగడముల కంటే అది ప్రియమైనది, అంటే వజ్ర వైడూర్యాల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులను దాంతో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. చాలదా? జ్ఞానం సంపద ఏమవుతుంది? ధనఘనతలు వస్తాయి, ధనము వస్తుంది, ఘనత వస్తుంది. ఇప్పుడు జ్ఞానం నీకు అవసరం. జ్ఞానము లేని వ్యక్తి ఎన్ని ఘనతలను మంచి ఎందుకు లేరా? అదే అక్రమంగా సంపాదించాడు, కానీ దేవుడు ధన ఘనతలు ఇస్తానంటున్నాడు. మరలా దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలని క్షేమకరములు, దానిని అవలంబించి వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందు ధన్యులు. ఇన్ని ఆశీర్వాదాలు దేవుని యొక్క బైబిల్ గ్రంథం నీకు రాయబడి ఉంచాడంటే అవి ఊరకనేనండి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నీకు. ఈ ఆశీర్వాదాలన్నీ నీవే, కానీ నీవేం వెతకాలి? ఏం వెతకాలి? జ్ఞానం వెతకాలి. నువ్వేం వెతుకుతున్నావు? నేనేం వెతుకుతున్నాను? వాడు ఎంత సంపాదించాడు? వాడు ఎలా ఉన్నాడు? ఆమె ఎలా ఉంది? ఈమె ఎలా ఉంది? వాళ్ళ ఒంటి మీద ఎంత ఉంది? వాళ్ళ ఇంట్లో ఎంత ఉంది? ఇది మనకు వద్దండి. ఇటువంటి వాటి మనం వెతకొద్దు. జ్ఞానం వెతకండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగనే దేవునికి ప్రియమైన వారా 14వ మాట చూసినప్పుడు, అతడు ఇతరుల నిమిత్తము ఎలా పూటపడాలి. పూటపడడం అనగా ఒక బాధ్యత. అంటే ఇతరులు అంటే అది నీ కుటుంబం అవ్వచ్చు. నీ కుటుంబంలో నువ్వు ఎటువంటి బాధ్యతని కలిగి ఉన్నావు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రియమైన సామెతల గ్రంథము 6వ అధ్యాయము 1-5 వచనాలు చదవండి. నా కుమారుడా, అవును, చదవండి. హల్లెలూయా. దేవునికి ప్రియమైన ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, పూట పడడం అంటే ఎదుటివానితో మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నీ పెదవుల దాటి వచ్చిన మాట నీకు చేటు కనుక యేసుప్రభు ఏం చెప్తున్నప్పుడు చూడండి, నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన పరుని చేతిలో నువ్వు చేయి వేసిన నీ నోటి మాటలు చెక్కబడి ఉన్న జాగ్రత్త. చాలామంది లాలించి బొజ్జగించి మాట్లాడితే ఏమైపోతారంటే మొత్తం విప్పేస్తుంటారండి, తిరిగి ఆలే తెల్లబెట్టేస్తారు సమాజ సంఘంలో. నువ్వు అంటారు అంతే. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, జాగ్రత్త, నీ పెదవి దాటి వచ్చిన మాట జాగ్రత్తగా కాపాడుకో. ఇష్టానుసరిగా ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడేకు. మాట్లాడితే ఏమైపోతావట? మరణానికి గురైపోతావు. అంతే కదండి.
ఇప్పుడు సంసోన్ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. సంసోనికి దేవుడు ఏమిచ్చాడు వరము? తన ప్రాణము తల వెంట్రుకలతో ఇచ్చాడు, తల వెంట్రుకలు ఇచ్చాడు. ఇది ఎవరికి చెప్పకూడదు. కానీ అక్కడ దెలీలా ఏం చేసింది? లాలించింది, బుజ్జగించింది, మంచి ఆహారం పెట్టింది, తాగడానికి మరి బ్రాందీ ఇచ్చింది లేదు నాకు తెలియదు, కానీ ఆయన మత్తుడైపోయాడు. ఈ మత్తుడైన తర్వాత అప్పుడేం దెలీలా వెళ్ళి అంటుంది, నీ ప్రాణం ఎక్కడా? మత్తులో ఉన్నాడు, ఏం ప్రేమ మత్తులో ఉన్నాడు. ఏం మత్తు అది? నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలండి. నువ్వు 10 మందిలోకి వెళ్ళినప్పుడైనా, ఇంట్లో ఉన్నప్పుడైనా నీ యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడు, చాలా జాగ్రత్త. నీ చెలికానుంది, నీ ఫ్రెండు, ఇప్పేకో నోరంతా, కోరి కష్టాలు తెచ్చుకోకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంసోన్ కోరి కష్టాలు తెచ్చుకున్నాడు కదా. దెలీలా అడిగింది, దెలీలా అడిగితే నా ప్రాణము తలలో ఉంది, నా శక్తి ఈ తలలో ఉంది అన్నాడు. వెంటనే గుండు కొట్టించేశారు. ఇప్పుడు శక్తిహీనుడు, ఇప్పుడు చివరికి ఏమైపోయాడు? మరణమైపోయాడు. ఆ మాట వల్లనే కదా. సంసోన్ ఎవరైనా ఎదిరించగలరా? సంసోన్తో ఎవరైనా యుద్ధం చేయగలరా? కానీ అటువంటి సంసోన్ ఏమైపోయాడండి? మరణాన్ని కొని తెచ్చుకుని. దేని వల్ల? నోటి మాట వలన. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, కిందకు వచ్చినప్పుడు నీ పరుని చేతిలో నువ్వు చేయి వేసినడలా నీ నోటి మాట నువ్వు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చిక్కబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని చెలికాని బలవంతం చేయి. ఇలాగో చెప్పి తప్పించుకో, లేకపోతే ఎప్పుడైతే నీ నోటి మాట బయటికి వెళ్తుందో చెప్పిన వారి చేతిలో ఎలాగుంటా చూడండి. వేటకాని చేతిలో నుండి వేటగాడు లేడిని బంధించినట్లుగా మరి ఆ ఎరుకువాడు పక్షిని బంధించినట్టు జీవితం. అంతే కదా, నేను బ్లాక్మెయిల్ చేస్తాను. ఇంకా చెప్పిన దాన్ని ఎప్పుడైతే నీ నోటి మాట బయటకు వెళ్తే నేను బ్లాక్మెయిల్ చేయడమే. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడావు, నాకు తెలుసు, నేను చెబుతాను. ఒకవేళ నీకు వాళ్ళకు వైరు వచ్చిందనుకో, అది బయట పెట్టారనుకో, ఇంకా ఒక శత్రువు కాదు, ఇప్పుడు 3 శత్రువులు. ఎందుకు? నోటి మాట వలన. చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నోటి మాట. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ నోటిని జాగ్రత్తగా కాచుకోనండి. నీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కానీ, నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడినప్పుడు కానీ, నీ కుటుంబీకులతో మాట్లాడినప్పుడు కానీ నీ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పెదవులు కాచుకో. నోరు ఉందని ఇష్టానుసరి మాటలు వెదజల్లకు, అవే నీకు శత్రు. నీ నోరే నీకు శత్రువు అయిపోతుంది, నీకు శత్రువు సమకూర్చేస్తుంది ఆ నోరు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మరి అలాగనే మనము ఇంకొక మాట మనం చూసినప్పుడు దేవుని ప్రియమైన వారా, 15 మాటను మనసుడు, అతడు కష్టజీవై ఉండాలట. నీ జీవితంలో సుఖం అనిపించాలంటే ఎలా ఉండాలి? కష్టపడాలి. కష్టం లేదా ఫలితం వస్తుందా? ఏమండి? కష్టపడాలి. మరి కష్టపడకుండా నేను కోటీశ్వరుని అయిపోవాలని కొందరు ఊహించుకుంటారు. కష్టపడకుండా నేను ఉద్యోగం సంపాదన కొంతమంది అనుకుంటారు. కష్టపడకుండా నేను పాస్ అయ్యాలి కొంతమంది. కష్టపడకుండా నాకు ఉద్యోగం రావాలని కొంతమంది. కష్టపడక ఏదైనా సాధించి ఎలా సాధిస్తావు? హౌ ఇస్ పాసిబుల్? అది ఎలా సాధ్యమవుతుంది నీకు? అవదు. కష్టమే ఫలితము. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మరి నువ్వు కష్టపడుతున్నావా? పోని నీకు చదువు లేదు, నీకు ఉద్యోగం అర్హత లేదు. అవునండి, అవునండి, నీకు చదువు లేదు, నీకు ఉద్యోగం అర్హత లేదు. మరి నేను ఎలా కష్టపడగలను? నీవు కాయా కష్టము చేయలేవు, కష్టపడలేవు. నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? తల్లి తండ్రి కష్టపడుతున్నావా? నీ పిల్లల కోసం, నీ పిల్లల కోసం రంపడుతున్నావా? రేయ మొదటి జామున లేచి నెపసి పిల్లల ప్రాణము కొరకు కొండతో నీళ్లు క్రమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో క్రమిస్తున్నావా? దేవునికే మహిమ. కష్టపడా నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం. అదైనా చేయలేరా? ఏమండి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ గృహంలోనే కూర్చొని నీ పిల్లల కోసం మొరపెట్టలేవా? నీ భార్య కోసం మొరపెట్టలేవా? నీ భర్త కోసం మొరపెట్టలేవా? కష్టపడలేవా? అది కష్టపడలేవా? ఏమండి? సీరియల్ చూసి బుద్ధస్తమానం సోది చెబుతూనే ఉంటావా? సినిమాలు చూసి సోది చెబుతూనే ఉంటావా? లోకమే జరిగిన విషయాలను సోది చెబుతూనే ఉంటావు. సోది చెప్పడానికి నోరు ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నోరు రాదా? మరి అలా మీకు ఫలితాలు వస్తాయి. ప్రార్థించండి. మీ కుటుంబాల కోసం. మీ పిల్లలు బయటికి వెళ్తున్నారు, మీ భర్తలు బయటికి వెళ్తున్నారు, మీ భార్యలు బయటికి వెళ్ళి ప్రార్థన చేయండి. అదేనా కష్టపడాలి? ఆ కష్టం కూడా ఉండదా మీకు? కష్టపడండి, ఖచ్చితంగా దేవుడు మీకు ఫలితాన్ని ఇస్తాడు. దేవుని సంధిలో మోకరించి కన్నీరు వచ్చి ప్రార్థిస్తే ఎవరిని ఆయన తృణీకరించడానికి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నీకు నచ్చిన సలహాలు ఇస్తున్నాడు కనుక, ఆ రోజు తండ్రి అయిన దావీదు సొలొమోనుకు ఇచ్చిన సలహా మీకు దేవుడు ఇస్తున్నాడు కనుక, మరి సొలొమోను ఎంత ఘనత సంపాదించాడు, సొలొమోను ఎంత ఖ్యాతిని సంపాదించాడు. అటువంటి ఖ్యాతి, అటువంటి ఘనత మీకు రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట మనము చూసినప్పుడు, మరి దేవునికి ప్రియమైన మేర 16వ మాట మనము చూసినప్పుడు, దేవునికి అసహ్యమని మనం తెలుసుకోవాలి.
నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి, నీకు ఫలితం రావాలి, దేవుడు నమ్మాలి, దేవునిలో ఉండాలి, జ్ఞానం కలగాలి, వివేకం కలగాలి, మంచి కనులు, మంచి నోరు, మంచి చెవి, మంచి చేతులు, మంచి పాదాలు నీకు అన్నీ ఉండాలంటే మరి దేవునికి ఇష్టమైన వారుగా మీరు ఉన్నారా అని ఈరోజు దేవుడు మాట్లాడు. దేవునికి అసహమైనవి తెలుసుకోవాలి. సామెతల గ్రంథం 6:16-19 చదవండి. యెహోవాకు అసహ్యములైన వారు 7 ఆయనకి హేయములే. అవేవనగా అహంకార దృష్టియు, కలల నాలుకయు, నిరపరాల చంపు చేతులు, దురాలోచనలు హృదయము, కీడు చేటుకు తరపడి పరిగెత్తి పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. చాలండి, 19 వరకు మనం చదవను. హల్లెలూయా. దేవునికి అసహ్యమైన నీళ్ళు ఉంటే నువ్వు ఆశీర్వదింపబడవని దేవుని నీతో మాటలు. మొట్టమొదటిగా దేవునికి అసహ్యమైనవి 7 ఉన్నాయి. 1 అహంకార దృష్టి, అంటే పొగరబోతు అహంకారం, యుగో ప్రాబ్లం ఉండకూడదు నీకు. 2 కలలాడు నాలుక, అబద్ధాలాడే నాలుక ఉండకూడదు. 3 నిరపదలు, అంటే నిరపరాధులను చంపే చేతులు, అంటే ఎక్కడి నుంచి మాటలు తీసుకెళ్ళి అక్కడి నుంచి మాటలు తీసుకెళ్ళి ఎక్కడ చెప్పే బుద్ధి నీకు ఉండకూడదు. 4 దురాలోచనలు నీకు ఉండకూడదు. కీడు చేసే ఆలోచనలు నీకు ఉండకూడదు. లేని వాటిని ఉన్నట్టుగా చెప్పే అబద్ధములు కూడా నీళ్ళు ఉండకూడదు. అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య జగడాలు పుట్టించే జగడం మనిషిలో మీరు ఉండకూడదు. ఉంటే మీరు దేవునికే అసఖ్యులు. అప్పుడు దేవుడు మీ ప్రార్థన వినడు. దేవుడు మీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకో మాట మనం చూసినప్పుడు దేవునికి ప్రియమైన వారు, చివరిగా నేను చెబుతున్నాను, ఇంకొక కొన్ని మాటలు ఉన్నాయి. మరి 17 మాటలు మనం చూసినప్పుడు ఒకడు తన నడకను దేని చేత శుద్ధిపరచుకొనును మనకు తెలుసు. కీర్తనలు 119:9 చదవండి. నీ నడత ఇప్పుడు మంచి నడక ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి దేవుడు చెబుతున్నాడు. కీర్తనలు 119:9 దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టే దానిని. హల్లెలూయా. ఇప్పుడు మన నడతలను, అది యవనస్తులైనా నడివయస్కులైనా, మన నడతలు దేని చేత శుద్ధి చేసుకుంటాట? దేవుని వాక్యం చేత. మరి దేవుని వాక్యం నీళ్ళు ఉంటే నీ నడకలు కరెక్ట్గా ఉంటాయి. దేవుని వాక్యం నీళ్ళు నీ నడకలో తప్పుటడుగులు అయిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. 18 చూసినప్పుడు అతని ప్రార్థన ఏమై ఉండాలి, నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? 119:10 చదవండి. నా పూర్ణ హృదయముతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని. దేవునికే మహిమ కలుగును గాక. నీ ప్రార్థన ఏమై ఉండాలి అంటే నీ హృదయంలో ఆయన వాక్యం ఉండాలి. అప్పుడు ఆయన వాక్యాన్ని ప్రార్థన చేస్తే దేవుడిని దీవించి ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మరి పాపులను చెడు చేయుటకు ప్రేరేపిస్తే నువ్వేం చేయాలి అనే దేవుడు ఈరోజు. ఒకవేళ చెడ్డవారిని పాపం చేయాలని ఆలోచిస్తున్నారు, ప్రేరేపిస్తారు, రా ఈ సినిమాకి వెళ్దాం, రా ఈ షికార్కి వెళ్దాం. చాలామంది అబద్ధికులు ఉన్నారండి. ఈరోజు అపవాది ఎటువంటి చెడు నడత నేర్పిస్తుందో తెలుసా? సినిమాకి అయితే క్రైస్తవులు రారు, ఏమండి? మరి ఇంకొక షికార్కి అయితే రారు కనుక ఆ చర్చికి వెళ్దాం రండి అంటారు. చర్చి అయితే వెళ్ళిపోతారు కదా. అన్ని చర్చిలు ఒకలాగా ఉండవు. నేను చెప్తున్నాను ఈరోజు, అందరు పాస్టర్లు మంచోళ్ళు కాదు. వాక్యానుసారం చెప్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు, నా నామం పేరిట గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు వస్తారు, జాగ్రత్త. చాలామంది ఈరోజు అలా ప్రేరేపింపబడి చర్చెస్ ద్వారా కూడా పాడైపోయిన వారు ఎంతమంది ఉన్నారండి. సేవకుల ద్వారా పాడైపోయిన వారు ఎంతమంది ఉన్నారండి. నేను లైవ్ ద్వారా చెబుతున్నాను. దేశాలు ఖండాంతరంలోకి వెళ్తుంది లైవ్. నేను చెబుతున్నాను, దైవ సేవకులు అనబడి ముసుగు వేసుకొని తోడేళ్ళు చర్మములు కప్పుకొని, గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు వస్తే అమ్మాయిల జీవితాలను, కుటుంబాలు కూడా పాడు చేసే సేవకులు ఈరోజు చాలామంది ఉన్నారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వారిని నమ్మకండి, ప్రేరేపిస్తే పారిపోకండి. అక్కడికి వెళ్దామరా ఇక్కడికి వెళ్దామరా అంటే వాళ్ళ వెనకతల క్యూ కట్టకండి. ఆ చర్చికే కదా, చర్చి అన్ని చర్చిలు ఒకటే కదా. నీకు ఒక చర్చి ఇచ్చాడు దేవుడు, నీకు ఒక పాస్టర్ని ఇచ్చాడు దేవుడు, ఏమండి? ఆయన దగ్గర పడేయడు. ఆయనకి చెప్పు, ఒకవేళ వెళ్ళవలసి ఉంటే అసలు ఏంటి కారణం? తప్పు చేసేసిన తర్వాత వచ్చి ఆ చర్చికి వెళ్ళామండి, అది ఎవరికి అపకీర్తి అండి? దేవునికి కదా. ఇప్పుడు చూసిన వారు ఏమందరూ ఏమంటారో, చర్చికి వెళ్ళి పాడైపోయారండి. ఈరోజు ఎన్ని మాటలు మనం వినట్లేదండి, ఎటువంటి మాటలు? ఆ చర్చికి వెళ్ళి ఇదైపోయారండి. వద్దండి. ఎవరు ప్రేరేపించినా ప్రేరేపణ మాటలు వినకండి. దేవుని సందులో ప్రార్థించండి.
ఆ వాక్యం అనేది భద్రపరచుకుని వాక్యం ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఎలా నడిపించాలని తెలిసి నడిపిస్తాడు. మరి 20 మాట మనం చూసినప్పుడు అతడు దేని నుండి పారిపోవాలి? యవ్వనేచ్ఛల పారిపోవాలి. 2 తిమోతి 2:22 చదవండి త్వరగా, చివరికి వచ్చేసాము. 2 తిమోతి 2:22, నీవు యవ్వనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారా, ఇప్పుడు మనం యవ్వనస్తులైన వారు దేని నుండి పారిపోవాలి? నడి వయస్కులైన వారు దేని నుండి పారిపోవాలి? యవ్వనేచ్ఛలు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏమో ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా కామక్రోధ మదమచ్చరాలు ఉన్నాయి కనుక వాటి నుండి పారిపోవాలి. ఎవరు ప్రేరేపించినా నువ్వు యవ్వనుడిగా యవ్వనస్త్రాలు కొన్నావు కనుక యవ్వనేచ్ఛలు నీలోని తీసేసుకో, కామ కోరికలు నీలోని తీసేసుకో, అశ్లీలతో చూసే దృష్టిని నీలో తీసేసుకో, నీలో ఉండే ప్రతి విధమైన అనానుకూలమైన కోరికలు తీసేసుకో. యవ్వనేచ్ఛలు యవ్వనుడికి ఇప్పుడు యవ్వనులకు పుట్టే గొప్ప కోరిక ఏంటి? అమ్మాయి అబ్బాయితో తిరగాలని, అబ్బాయి అమ్మాయితో తిరగాలని. అటువంటివన్నీ తుడిచేయి. దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చినంత వరకు నీ శరీరమును దాచుకోమని చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవునికి ప్రియమైన వారా, అతడు తన హృదయంలో దేనిని దాచుకోవాలి? మనం చదువుకున్నాము. 119:11 చదవండి త్వరగా. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. చాలండి. హృదయంలో వాక్యం భద్రపరచుకోవాలి. 22 మనం చదివినప్పుడు అతడు ఏమి తెలుసుకుని ఉండాలి? 2 తిమోతి 3:1-7 చదవండి త్వరగా. 2 తిమోతి 3:1-7. అంత్యదినములలో అపాయకరమైన వచ్చునని తెలుసుకొనుము. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు. చాలండి. దేవునికి ప్రియమైన వారా, మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అతడు ఏమి తెలుసుకుని ఉండాలంటే అంత్యదినములలో చాలా చెడ్డ మనుషులు ఉన్నారట. ఈ వాక్యమును నేను పదే చెప్పాను, మరలా చెబుతున్నాను. ఎటువంటి వారట? మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అపహాహ దోషకులు, అవిధేయులు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురు. ఇట్టి వారికి విముఖుడమైన దేవునికి మహిమ కలుగునుగాక. పైకి భక్తి మాటలు అందరూ చెబుతారు. ఇటువంటి మనుషుల మధ్య మీరు జీవిస్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉన్నానని ఈరోజు దేవుని వాక్యము మీకు బోధిస్తుంది. అతడు ఏమి తెలుసుకున్నాడంటే ఇటువంటి మనుషుల మధ్య నేను జీవిస్తున్నాను. ఏ మనిషి ఎటువంటి వాడు, ఏ మనిషి ఎటువంటి వాడు, ఏ మనిషి ఎటువంటి, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ అమ్మాయి, ఏ అబ్బాయి ఎలా ఉన్నారు ఈరోజు అనేది తెలుసుకొని ప్రవర్తించాలని దేవుడు ఈరోజు మాట్లాడుతుంది. అంతేగాని పిలిచిన వారల్లా వెనకాల వెళ్ళకండి. మరి వాళ్ళు చర్చ్ అంటే ఏ చర్చిలో పడితే ఆ చర్చిలో దూరిపోకండి. ఏ బోధకు పడితే ఆ బోధకు చెవి ఒగ్గకండి. నిత్యమైన బోధ, నిక్కచ్చైన బోధ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. లేదు, నీ దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, నీకు ఒక పాస్టర్ని ఇచ్చాడు, దానిని బట్టి నువ్వు వెంబడించు. అంతేగాని పిలిచిన వారందరూ వెంటబడి వెళ్ళకూడదు. మరి మనుషులు ఎటువంటి వారు ఉన్నారట? చెడ్డ మనుషులు ఉన్నారు కనుక ఆ మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్న చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చివరిగా లాస్ట్ బట్ 23 వచ్చిన చదివినప్పుడు అతడు ఎందులో బలవంతుడై ఉండాలి? 2 తిమోతి 2:1 చదవండి. నా కుమారుడా, అవును, హల్లెలూయా. కృపచేత అంటే దేవుని కృప వల్ల బలవంతుడు ఉండాలి, కానీ ఈ లోకమైన ఆహారం వల్ల కాదు. కానీ ఒక ధన బలము, జన బలము, లేకపోతే ఇంకో బలం దేవుడు కోరుకోవట్లేదు. నీవు కోరుకోకూడదు. నాకు ధనబలం లేదు, చాలామంది నాకు ధనబలం లేదండి, నాకు జనబలం లేదండి, నేను ఏమీ సాధించలేకపోతాను అనుకోకు. నా కృప నీకు ఉంది. దేవుని మహిమకలు దేవుని కృప అనే బలం నీకు ఉండాలి. అటువంటి బలాన్ని నువ్వు సంపాదించుకో. జనబలము, ధనబలము ఒక దినాన హరించిపోతాయి, కానీ దేవుని కృప మాత్రం ఎప్పటికీ హరించదు. దేవుని కృప నీతో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకోవాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నిరంతరము నిలుచుటి ఎలా? నిరంతరము దేవునిలో ఉండాలి. నిరంతరం కుడిగా నడమగా తొట్టి వెళ్ళకూడదు. ఎటువంటి పరిస్థితులు ఏర్పడిన దేవుల్లో ఉండాలంటే దేవుడు నీకు సలహా ఇస్తున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 22వ అధ్యాయము 14-17 వచనం చదవండి. 1 యోహాను 2:14-17.
చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, ఆ, అవును అవును, మీకు రాయిచున్నాను. యవనస్తులు, మీరు బలవంతులు, ఆ, నిలుచున్నది. అవును, రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశను గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నిరంతరము ఏ చెడ్డలోనికి వెళ్ళకుండా, ఏ ఇరుకులోనికి వెళ్ళకుండా నువ్వు నిరంతరము పరిశుద్ధముగా అన్ని విషయాల్లో సుఖము, సంతోషము అన్నీ నీకు రావాలంటే ఎక్కడ నిలబడాలట? దేవుని యొక్క చిత్తములో. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడింది 17వ వచనం చదువుతున్నాను. లోకమును దాని ఆశ గతించిపోను. ఇప్పుడు చెప్పినవన్నీ గతించిపోయి నేత్రాశ, శరీరాశ, జీవపడమము, కామక్రోధ, మదమచ్చరాలు, లోకములో ఉన్న ప్రతిదీ నశించిపోతుంది కానీ దేవుని చిత్తం నశించిపోదు. ఎవరైతే దేవుని చిత్తం నిలబడతారో, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని ఆత్మ ప్రకారం నడుచుకుంటారో, ఎవరైతే దేవుని ఆజ్ఞను కంఠభూషణగా కట్టుకుంటారో, ఎవరైతే దేవుని మాటలను భాషికములుగా కట్టుకుంటారో, ఎవరైతే దేవుని మాటలు బట్టి మరి శిరస్సు నుండి పాదం వరకు కంట్రోల్ చేసుకుంటారో వారు మాత్రమే నిరంతరం నిలుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారిలో పరలోక రాజ్యం పొందుకుంటారు. దేవుని మహిమ కలుగునుగాక. వారి యహలోకంలో ఆరోగ్యం, సంపదలు పొందుకుని దేవుని మహిమ కలుగునుక. వారి యహలోకంలో గొప్ప ధనఘనతలు పొందుకుని దేవుని మహిమ కలుగునుక. వారి యహలోకంలో సిరి సంపదలు తొలుతుకుని దేవుని మహిమ కలుగునుక. వారి యహలోకంలో సన్మానింపబడతారు. దేవునికే మహిమ కలుగునుక. అట్టి కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు మనం అందరం వేడుకుందాం. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు తండ్రి. ఈనాటి పునరుద్ధరణ పెట్టి దాని పక్కన సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి ప్రియమైన సమయంలో మరి ఛానల్ చూస్తున్న మరి సహోదరులు సహోదరులకు ఒక విజ్ఞప్తి. మరి ప్రతి ఒక్కరూ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయవలసిందిగా దేవుని నామమున మీ అందరినీ మరి వేడుకుంటూ మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి ప్రియమైన